నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. అట్టహాసంగా మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన భాస్కర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపిన చిత్తూరు ఎంపీ ఎండెడెప్ప, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డిలు భారీ ర్యాలీతో వెళ్లి వైఎస్ఆర్ విగ్రహానికి ఘనంగా నివాళులు. చౌడేపల్లి ఎంపీపీగా ప్రమాణ స్వీకారం చేసిన గాజుల రామ్మూర్తి, వైస్ ఎంపీపీగా నరసింహ యాదవ్. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలి. పుంగనూరు మున్సిపల్ చైర్మన్ అలీం. వార్తలోని వివరాలు. పుంగనూరు మండల పరిషత్ అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. శుక్రవారం స్థానిక మండల కార్యాలయంలో మండల ప్రత్యేక అధికారి ఆర్డబ్ల్యూఎస్డీఏ వెంకటేశ్వర్లు 15 మంది ఎంపీటీసీల వద్ద ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రజాప్రతినిధిగా ప్రమాణం చేస్తున్నాను. మండల ప్రజా పరిషత్ సభ్యులుగా ఎన్నికైన శాసన రీత్యా స్థాపితమైన భారత రాజ్యాంగం పట్ల యథార్థమైన శ్రద్ధ కలిగి ఉంటానని ప్రమాణం చేస్తున్నాను. ప్రమాణం చేస్తున్నాను. నేను చేపట్టబోయే కర్తవ్యాలను శ్రద్ధతో నెరవేర్చగలదు. దేవుని పేరిట ప్రమాణం చేస్తున్నాను. మండల ప్రజా పరిషత్ సభ్యునిగా ఎన్నికైన శాసనరీత్యా స్థాపితమైన భారత రాజ్యాంగం పట్ల యథార్థమైన శ్రద్ధ నిష్ఠ కలిగి ఉంటానని దేవుని పేరిట ప్రమాణం చేస్తున్నాను. శాసనరీత్యా స్థాపితమైన భారత రాజ్యాంగం పట్ల యథార్థమైన శ్రద్ధ నిష్ఠ కలిగి ఉంటానని నేను చేపట్టబోయే కర్తవ్యాలను శ్రద్ధతో నెరవేర్చగలనని దేవుని పేరిట ప్రమాణం చేస్తున్నాను. నేను చేపట్టబోయే కర్తవ్యాలను శ్రద్ధతో నెరవేర్చగలనని దేవుని పేరిట ప్రమాణం చేస్తున్నాను. మండల ప్రజా పరిషత్ సభ్యులుగా ఎన్నికైనందున శాసన రీత్యా స్థాపితమైన భారత రాజ్యాంగ పట్ల యథార్థమైన శ్రద్ధానిష్టలు కలిగి ఉంటానని ప్రమాణం చేస్తున్నాను. నేను చేయబోయే కర్తవ్యాలను దేవుని సేవ ప్రమాణం చేస్తున్నాను. కర్తవ్యాలను శ్రద్ధతో నెరవేర్చగలనని దేవుని పేరిట ప్రమాణం చేస్తున్నాను. సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. కో ఆప్షన్ సభ్యుడిగా ఈడిగపల్లికి చెందిన బాబాసాన్ను ఆరడుగుంట ఎంపీటీసీ నంజుండప్ప ప్రతిపాదించగా మోదుగులపల్లి ఎంపీటీసీ సురేంద్ర బలపరిచారు. మండల ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నిక జరిగింది. ఎంపీపీగా సింగిర్గుంట ఎంపీటీసీ భాస్కర్ రెడ్డిని, ఏతూరు ఎంపీటీసీ శివకుమార్ ప్రతిపాదించగా నేతిగుట్లపల్లి ఎంపీటీసీ పురుషోత్తం బలపరచడంతో ఏకగ్రీవమైంది. వైస్ ఎంపీపీగా భీమగానపల్లి ఎంపీటీసీ ఈశ్వరమ్మను మోదుగులపల్లి ఎంపీటీసీ సురేంద్ర ప్రతిపాదించగా ఆరడుగుంట ఎంపీటీసీ నంజుండప్ప, వనమల్దిన్న 1 ఎంపీటీసీ సూరప్పులు బలపరచడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. ఎన్నికైన అక్కిసాని భాస్కర్ రెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఎన్నికైన ఈశ్వరమ్మ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాము. ఎంపీడీసీ అందరికీ, ఎంపీపీ గారికి, వైస్ ఎంపీపీ గారికి మీ యొక్క విధులని ప్రభుత్వ ఆదేశాల మేరకు చేస్తారని నేను కోరుతున్నాను. ఈ సందర్భంగా మండల ప్రత్యేక అధికారి వెంకటేశ్వర్లు ఏకగ్రీవంగా ఎన్నికైన ఎంపీపీ భాస్కర్ రెడ్డి, వైస్ ఎంపీపీ ఈశ్వరమ్మల వద్ద ప్రమాణ స్వీకారం చేయించారు.
అక్కిసారి భాస్కర్ రెడ్డి అనే నేను పుంగనూరు మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడిగా ఎన్నికైనందున శాసనరీత్యా స్థాపితమైన భారత రాజ్యాంగం పట్ల యథార్థమైన శ్రద్ధ నిష్టలు కలిగి ఉంటానని, నేను చేపట్టబోయే కర్తవ్యాలను శ్రద్ధతో నెరవేర్చగలనని దేవుని పాలిట ప్రమాణం చేస్తున్నాను. సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. వైస్ ఎంపీపీ గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. వైస్ ఎంపీపీగా ఎన్నికైనందున శాసనరీత్యా స్థాపితమైన భారత రాజ్యాంగం పట్ల యథార్థమైన శ్రద్ధ నిష్టలు కలిగి ఉంటానని, నేను చేపట్టబోయే కర్తవ్యాలను శ్రద్ధతో నెరవేర్చగలనని దేవుని పేరిట ప్రమాణం చేస్తున్నాను. సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. అలాగే చిత్తూరు ఎంపీ ఎండేటప్ప, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డిలు శుభాకాంక్షల్ని తెలిపి సత్కరించారు. స్వీకారం అనంతరం ఎంపీడీఓ రాజేశ్వరి, మండల స్థాయి అధికారులు, ఎంపీపీ, వైస్ ఎంపీపీని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షల్ని తెలిపారు. స్థానిక మండల కార్యాలయం నుండి పెద్ద ఎత్తున ర్యాలీగా మున్సిపల్ బస్టాండ్ వద్దకు చేరుకుని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ర్యాలీలో అడుగడుగున ఎంపీపీ భాస్కర్ రెడ్డికి ఘనంగా స్వాగతం లభించింది.
నిజమంటే కదిలిపోయి తీర్చివేసే గుణమే నీది నిరుపేద గుండెకు నీవేగా ధైర్యము తలరాతలు మార్చేసే భగవంతుని రూపము కన్నీళ్లను తుడిచేసే నీ చెయ్యికి వందనము కొనకని నీ మనసుకు 10,000 శరణము ఏ జన్మల బంధమో నువ్వే మా నీడలా ఏమిచ్చి తీర్చమో నీ రుణమీ జన్మలా నింగినేలా 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 దీవెన నీకు జనము వెంట నిత్యం నీవు భాస్కరన్న చల్లగా ఉండు సూర్యుడై వచ్చాడురా వెలుగు పంచ నిలిచాడురా వేదనంతా తీర్చాడుగా చల్లనైనా మనసే కదరా స్వచ్ఛమైన నాయకుడై రైతు కంట నీరు తుడిచినవు అభివృద్ధి పైనే నిత్యం నీ ఆలోచన యోగ యువతకు నీడై నువ్వు నిలిచావు నింగినేలా 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 దీవెన నీకు భాస్కరన్నే ప్రాణం మాకు జనము వెంట నిత్యం నీవు భాస్కరన్న చల్లగా ఉండు సూర్యుడై వచ్చాడురా వెలుగు పంచ నిలిచాడురా వేదనంతా తీర్చాడుగా చల్లనైనా మనసే కదరా మంచి చెడుకు ముందే ఉంటావు వృద్ధులకు పెద్ద కొడుకువు హిందువుల పండగకు రాముడు నీవైనవో ముస్లింల రంజాన్కు రహీము నీవైతవో క్రైస్తవులకు జీసస్ అయి అండగా నిలిచావయ్యో కులమతాలకు అతీతంగా కూడి బతకమంటవో నింగినేలా 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 దీవెన నీకు భాస్కరన్నే ప్రాణం మాకు జనము వెంట నిత్యం నీవు భాస్కరన్న చల్లగా ఉండు సూర్యుడై వచ్చాడురా వెలుగు పంచ నిలిచాడురా వేదనంతా తీర్చాడుగా చల్లనై ప్రమాణ స్వీకారం అనంతరం మండల కార్యాలయ ఆవరణంలో బహిరంగ సభ జరిగింది. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, సాంస్కృతిక శాఖ రాష్ట్ర చైర్మన్ కొండవీటి నాగభూషణం, ముడా చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్, పుంగనూరు మున్సిపల్ చైర్మన్ అలీ, ఏఎంసీ చైర్మన్ నాగరాజ్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి చంద్రారెడ్డి యాదవ్లు ప్రసంగించారు. రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆశీస్సులతో ఏకగ్రీవంగా ఎన్నికైన ఎంపీటీసీలు మండల అభివృద్ధికి కృషి చేస్తూ మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. మీరందరూ కూడా సర్పంచులు, ఎంపీటీసీలు, మిగతా నాయకులు ఎవరైతే ఎక్స్ సర్పంచులు, ఎంపీటీసీలతో అందరితో కలిసి మీరు మీ గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. ఎవరు కానీ తిరుపతికి అనవసరం పనికి ఏ పనికి కూడా పోకూడదు. ఎందువల్లంటే ఒక గౌరవంగా అందరూ కలాలంటే తప్ప మీరు అన్ని కార్యక్రమాలు కూడా మీకు
మీరందరూ అందుబాటులో ఉండి ప్రజలకు ఏవైతే మనకు అవసరం ఉన్నాయో రేషన్ కార్డులు కానీ పెన్షన్లు కానీ హౌసింగ్ కాలనీ కానీ ఇల్లు పట్టాలు కానీ లేకపోతే వేరే వ్యక్తిగతమైన సమస్యలు వాళ్ళు ఏమైనా ఉంటే కూడా మీరు ఎంపీటీసీలు సర్పంచులు గ్రామ లీడర్లందరూ కూడా సమైక్యంగా అక్కడ పరిష్కరించాలో తప్ప మీ యొక్క గ్రామాల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా మీరు దగ్గరుండి చూసే బాధ్యత మీ అందరికీ కూడా అప్పచెప్తున్నారు కాబట్టి రాబోయే మనకు పార్లమెంట్ ఎలక్షన్ ఎమ్మెల్యే ఎలక్షన్ వస్తుంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టి మీరందరూ కూడా నాయకులు గ్రామాల్లో తరచూ పర్యటిస్తూ గ్రామాల్లో ఉన్న సమస్యలు ఏ ఒక చిన్న విషయం కానీ అందరూ పోకుండా మీరు ఇక్కడే పరిష్కరించాల్సిన అవసరం మీకు ఉంది. మీరందరూ కూడా సమైక్యంగా ఉండి గ్రామాల్లో రాబోయే దీంట్లో మీరంతా కూడా మీ గ్రామాల్లో అన్న కానీ అట్లా మిథున్ రెడ్డి గారు కానీ 190% ఓట్లు మీరు కూడగట్టే విధంగా మీరు కష్టపడాలి. అలాంటి గ్రామాల్లో అట్లే అభివృద్ధికి ముందుకు పోవాలో తప్ప ఎలాంటి దీంట్లోనైనా మెజార్టీ తగ్గే అవకాశం లేదు. ఎందుకంటే మీకు అన్ని కార్యక్రమాలు కూడా ఉన్న దగ్గర చూశారు కాబట్టి దయచేసి అందరూ కూడా సమైక్యంగా ఉండండి. అలాగే మనకు నాగరాజు రెడ్డి గారు కానీ ఎంపీ భాస్కర్ రెడ్డి గారు కానీ వెంకటరెడ్డి కానీ చంద్రరెడ్డి గారు వీళ్ళందరూ కూడా మీ యొక్క సమస్యలు ఎప్పటికప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఎక్కడైనా తరాలు ఉన్నా కానీ ఎక్కడికెక్కడే పరిగణిస్తారు. అలాగే మున్సిపల్ చైర్మన్ అలీం గారు నాగభూషణ గారు ఉంది. ఈ మున్సిపాలిటీ కానీ మన మండలంలో కానీ ఈ 6 మండలాల్లో లెక్కేసుకున్నప్పుడు ఇక్కడి నుంచి మనం వేస్ట్ మెజార్టీ తీసుకుని మనం దాదాపు 1,00,000 మెజార్టీతో మనము ముందుకు సాగాలి. ఎందుకంటే ఇట్లా అభివృద్ధి కూడా అదే మాదిరిగా చేస్తున్నారు. దాని ప్రకారమే మీరు ప్రజల ఓట్లలో తిరగాలి. మీరు ప్రజలతో అందుబాటులో ఉండి అన్నకు మా 2 ముగ్గురు కానీ మున్సిపాలిటీ కానీ అర్బన్ కానీ మండలంలో కానీ మేము అత్యధిక మెజార్టీ చేస్తామనే గౌరవం అన్నకు మీరు కల్పించాలని కోరుకుంటూ అది ఇప్పుడు అన్నాడు చెన్నారెడ్డి గారు. తెలుగుదేశం వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో వాళ్ళకి అనుకున్న దానికి సమాధానం చెప్పాలి. తెలుగుదేశం అంటూ ఉంటే ఇక్కడ ఒకటి అనుకోవాలా. తెలుగుదేశం పార్టీ అనేటువంటిది ఇప్పుడు లేదు. ఇక్కడ ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ఉంది. ఎందుకంటే గర్వంగా చెప్తున్నాం, ప్రజల కోసం ఏ సమస్య వచ్చినా ప్రతిపక్షాల్లో ఉంటూ భయపడకుండా అన్ని పోరాటాలు చేసి ఏమి కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది లేదు అన్నదాన్ని రామచంద్రారెడ్డి గారి అండతో ఇక్కడ ఈరోజు ఇంత పండగ చేస్తున్నటువంటి పరిస్థితి మనం వచ్చాం. ఇంత పార్టీ ఇక్కడికి అధికారంలో రావాలంటే దీని వెనక ఎంతో పోరాటం ఉంటుంది. దానికి అంతా కూడా ఒక బలమైన నాయకత్వం అవసరం. ఆ బలమైన నాయకుడు రామచంద్రారెడ్డి గారు మనకు వచ్చారు కాబట్టే ఈరోజు ఆయన నాయకత్వాన ఈరోజు ఇంతమంది మనం ఈరోజు పండుగ చేసుకుంటున్నాం. ఆయన అండగా ఉన్నటువంటి ధైర్యంతో ఈరోజు మన పార్టీ కైవసం, మన పార్టీ మంచి చేసేటువంటి మంచి పనులు, మన నాయకుడు చేసేటువంటి మంచి కార్యక్రమాలు, ఆయన ప్రతి ఒక్క గ్రామంలో తిరగడం, ఇంటింటికి తిరగడం, ప్రతి ఒక్కరి సమస్య తెలుసుకోవడం, అన్ని సమస్యలు కూడా ఆయన సమస్యగా పరిష్కారం చేయడం, మన ప్రాంతీయ సమస్యలే కాకుండా మన ఇంటి సమస్యలు, మన కుటుంబంలో ఉన్న ఇబ్బందులు కూడా ఆయన అందరినీ గమనించి ఎవరికి ఏం చేయాలనేది అందరూ కూడా తెలుసు. ఈరోజు మేము అందరూ కూడా నాయకులు ఉన్నామంటే ఆయన పిచ్చే. ఆయన మేము ఎంతైనా రుణపడి ఉన్నాం. ఎవరికి ఏం చేయాలనేది ఆయన తెలుసు. ఆయన నీడలో కష్టపడి వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఇచ్చి అధికారం ఇచ్చి అందరిని కూడా ఆదుకునేటువంటి శక్తి ఆయన ఒక్కరికే ఉంది. రాజకీయాల్లో ఆయన పండిపోయాడు కాబట్టి ఆయన నాయకుడిగా మనకు రావడం మనం అదృష్టంగా భావించాలా, చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన కన్ను సన్నల్లో ఇక్కడ ప్రతిపక్ష పార్టీలు నామరూపాలు లేకుండా పోయి మనకందరూ కూడా పూర్తి మెజార్టీ ఈ రోజు మనం ఎంత ఇనానిమస్ గా చేసుకున్నామో ఆ విధంగా మెజార్టీ వచ్చేటువంటి పరిస్థితులు కూడా మనకు ఉన్నాయి. మీరందరూ కూడా తెలుసుకోవాలా, ఏ పార్టీ అయితే బాగుంటుంది, ఏ నాయకుడు అయితే బాగుంటుంది, ఏ నాయకుడి వల్ల మన ప్రాంతం బాగుపడుతుంది అనే విషయాలు కూడా మీరు తెలుసుకోవాలా. అదేవిధంగా ఈరోజు మన ప్రాంతం సస్యశ్యామలం కావాలనే ఉద్దేశంతో నేతికొండపల్లి దగ్గర ఒక పెద్ద ప్రాజెక్టు, దాదాపు 700 కోట్లతో ఒక ప్రాజెక్టు, ఉప్పర్పల్లి దగ్గర ఒక పెద్ద ప్రాజెక్టు, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పెట్టుకున్నాం. ఈ విధంగా వారి నాయకత్వాన మన ప్రాంతం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. అలాంటి బలమైన నాయకులు మనకు కావాలి కాబట్టి రాబోయే కాలంలో కూడా మనం ఆదించాల్సిన అవసరం ఉంది. ఆయనకు అండగా ఈరోజు మనం అందరినీ ఇనామస్ గా గెలిపిస్తే మనమంతా కూడా అండగా ఉండి భాస్కర్ గారికి ముఖ్యంగా బాధ్యత పెడుతున్నాం. కుందూరు మండలంలో 9,000 కాదు, రేపు వచ్చేటువంటి ఎన్నికల్లో 15,000 ఓట్లు కూడా సంపాదించి మనం కష్టపడుతున్నాం, చేస్తున్నాం, ప్రజా సేవ చేస్తున్నాం. కాబట్టి ఆ దిశలో నడుస్తారని అందరినీ కలుపుకొని కుందూరు మండలం అంటే మన భాస్కర్ ఎంపీ అయిన తర్వాత అక్కడ సర్పంచ్ కానీ ఎంపీస్ కానీ జడ్పీస్ కానీ అన్ని వారు కూడా అందరూ కలుపుకొని ఒక తాటి మీద తీసుకొని వచ్చి మనం ఏం పెద్దలకు ఇబ్బంది లేకుండా మంత్రి గారు ఇప్పుడు మనము వచ్చేది బాధ్యత ప్రధాన బాధ్యత వస్తుంది. దాదాపు 2 సంవత్సరాలు మాకు ఎలక్షన్ వస్తాయి. మన బాధ్యత మనము చెప్పినారా కౌంటర్ అధ్యక్షుడు
చేశాడు. ఇంకా మనం చేసే బాధ్యత మనం ఎంత పెద్దలైనా ఎంత పదాలు వచ్చినా మనసు ఒక అడుగు కిందికి అలా వచ్చి మన కార్యకర్తలు దేవుడు మనకు వాళ్ళ కార్యకర్తలు కానీ మనలో లీడర్ కానీ పెద్దలు కానీ చిన్న కానీ వాళ్ళకి ఏమాత్రం ఇష్టం కాకుండా ప్రతి ఒక్కరి వరకు దగ్గర భాస్కర్ కూడా మంచిగా తినమంతుడు అంత ఇదేం లేదు అందరూ కూడా సర్దుకొని చేసే కొంతమంది పెద్ద మనసు ఉంది కాబట్టి అది చేస్తా కూడా మనం చేసుకోకుండా పెద్ద ఆయనకు ఇంతమంది మెజారిటీ మనకు 40,000 కాదు. ఇది మొత్తం దేశంలోనే పుంగూరు అంటే దేశంలోనే మొదలుగా చూస్తారు పెద్ద రాష్ట్రాలు అంటే ఈరోజు కుప్పంలో కూడా మనం మొత్తం సాధించినాం. అక్కడ చెప్పి కానీ ఎంపీఎస్ కానీ అన్ని పద్ధతులు రేపు మున్సిపాలిటీ కూడా మీ అందరూ దయతో కూడా మన మున్సిపాలిటీలో కుప్పం కూడా మనం కవర్ చేసుకుంటాం. ఇంత పేరున పెద్ద మన పుంగూరులో ఏమాత్రం చిన్న సమస్య వచ్చినా పెద్దలకు పోకూడదు. దాన్ని భాస్కర్ దగ్గర ఉండి పెద్దలు అందరూ కూడా విషయం నిర్వహిస్తున్నాను. పుంగూరులో మున్సిపాలిటీ వేరే మండలం వేరే చెప్తా ఉంటా. ఈ రోజుల్లో భాస్కర్ మొత్తం అన్న కావచ్చు తమ్ముడు కావచ్చు రాష్ట్ర కానీ తెలంగాణ కానీ రెండు మండలము మున్సిపాలిటీ మనం అందరూ కలిసి ఒక అన్నదమ్మ బాధ్యత ఒక కలిసి పెద్దానికి చెడ్డ పేరు కాకుండా చేసే బాధ్యత మనం అందరూ లేరు పడి ఉండాలి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం అందరూ దాన్ని పెద్దగా మాట్లాడకుండా చేస్తారని మనం చేసుకుంటూ ఈ రోజు మంచి ఎంపికగా భాస్కర్కి పెద్ద ధన్యవాదాలు సెలవు చేసుకుంటున్నాం. పుంగనూరు పట్టణంలోనే ఒక మరిపురాని రోజుగా మిగిలిపోయింది. ప్రతి ఒక్కరిలోన ఉత్సాహం, ప్రతి ఒక్కరిలోన ఒక ఆనందం ఎక్కడ చూసినా ప్రజల్లో. ఎందుకంటే ఇది 2 సంవత్సరాలు మునిపే చేసుకోవాల్సింది. కొన్ని కుట్రదారుల ద్వారా ఆలస్యమైన ఇంత వరకు వచ్చింది. ముఖ్యంగా ఇంతమంది ఇది ఉన్నా కూడా యువ కిషోరమైనటువంటి మన భాస్కర్ రెడ్డి గారికి ఎంపీపీ పదవి రావటం అనేది చాలా చాలా సంతోషించే విషయము. ఎందుకంటే భాస్కర్ రెడ్డి గారు చాలా పట్టుగా అందరినీ కలుపుకొని పోతూ చాలా కష్టపడుతున్నారు. ముఖ్యంగా నేను చెప్పేది ఏమంటే ఈ మండలంలో ప్రతి ఒక్కరూ ఐక్యమత్యంతో కృషి చేస్తూ ఉన్నాము. దీంట్లో ఎవరు చిన్న పెద్ద లేదు. చెన్నారెడ్డి గారు చెప్పినట్టు ఎప్పుడు మా యువతికి మా ఇది ఎప్పుడు ఉంటుంది. ప్రతి ఒక్కరూ కష్టం పోతాము. ప్రతి ఒక్కరూ ఐక్యమత్యంగా ఉండి ఈ మండలంలో పెద్దిరెడ్డి రామచంద్ర అడ్డ పుంగనూరు మండలం పెద్దిరెడ్డి రామచంద్ర అడ్డగా నిరూపిస్తాం. ఖచ్చితంగా అందరూ ఏకదాటిపైన నడిపించి వారికి మరింత మెజారిటీ వచ్చే పరిస్థితుల్లో తీసుకుని వెళ్తాం. ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈ రోజు రాష్ట్ర నాయకులు వారు ఈ నియోజకవర్గాన్ని పరిమితం కాదు. ఈ నియోజకవర్గానికి ఎవరైనా మాకేం ఇబ్బంది లేదు. మేమే ప్రతి ఒక్కరూ మేమే రామచంద్రారెడ్డి అనుకుంటాం, పోరాడతాం. ఆయన్ని కాదు, ఆయన తన అందరినీ గెలిపించి ఈ జిల్లాలోని అత్యధిక మెజారిటీ గెలిపించే పూచి మా అందరిపైన ఉంది. పుంగనూరు మండలం ప్రతి వ్యక్తి ప్రతి కార్యకర్త అందరూ సమానంగానే ఉంటాము. ఏ ఇబ్బంది లేదు. అందరూ కష్టపడతాం. పార్టీని పటిష్టం చేస్తాం. ఈ దీనికి పదవులు ఇచ్చేటువంటి పెద్దిరెడ్డి కుటుంబం, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అవుతాయి, నితిన్ రెడ్డి గారు అవుతాయి, ద్వారకాంత్ రెడ్డి గారు అవుతాయి, సోదరుడు పెద్దిరెడ్డి గారు అవుతాయి, వీరందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పాల్గొనమంటే ఎన్ని సంవత్సరాలుగా మనం 1.5 సంవత్సరంగా దాదాపు ఈ పండుగ చేసుకోవడానికి ఎదురు చూసాం. గౌరవ మన ప్రీతం నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆశీస్సులతో మన ప్రాంతంలో ఉన్నటువంటి అందరినీ కూడా అన్ని విధాల గ్రామాల్లో ఉన్నటువంటి అభివృద్ధి పక్కైతే అదే విధంగా రాజకీయంగా కావచ్చు అన్ని విధాలుగా మమ్మల్ని అందరినీ ఆదుకుంటున్నటువంటి మన ప్రీతం నాయకులు ఈ కార్యక్రమానికి వచ్చుంటే బాగుండేది. మరి ఈ రోజు మనకి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన ప్రీతం నాయకులు నూతన ఎంపీపీ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలను అర్హులైన పేదలందరికీ అందించి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆశీస్సులతో రాష్ట్రంలో ఆదర్శమైన మండలంగా పుంగనూరును అభివృద్ధి చేస్తానని తెలిపారు. చాలా రోజులుగా మనందరినీ ఊరించి ఈ పదవి కొందరికి టెన్షన్ పెట్టింది, కొందరికి సంతోషాన్ని కలిగించింది. అయినా కూడా
ఆ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆశీస్సులు, ఆ భగవంతుని ఆశీస్సులతో మనం అందరూ కూడా ఈరోజు ప్రజల ముందుకు వెళ్తున్నాం ప్రజా నాయకులుగా. కానీ ఒకప్పుడు ఈ పుంగనూరు నియోజకవర్గం 2009 వరకు అన్ని సమస్యలే. పుంగనూరు అంటేనే పోయా పుంగనూరు అనేవాళ్ళు రాష్ట్రంలో. కానీ 2009లో మనకు ఒక గొప్ప నాయకుడు అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వంతో కూడా పోరాడి సొంత నిధులతో అభివృద్ధి చేయాలని చెప్పి కాంక్షించిన వ్యక్తి ఈరోజు పుంగనూరుకి ఎమ్మెల్యేగా రావడం, మన పుంగనూరు దశ దిశ అన్ని కూడా మారినాయని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఈ మండలంలో ఏ ఊరికి పోవాలన్నా తార్ రోడ్డు కానీ సిమెంట్ రోడ్లు కానీ అన్ని వేసుకున్నామంటే అది ఒక రామచంద్రారెడ్డి గారి సలహతోనని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటాను. ఇదివరకే కూడా చాలా మంది పంచాయతీరాజ్ మంత్రులుగా కూడా పనిచేసినారు. వారంతా కూడా మంత్రులు అయితే విదేశీ పర్యటనలకు ఏసీ గదులతో పరిమితమయ్యేవారు. కానీ మన నాయకుడు మంత్రివర్యులు అయిన తర్వాత గ్రామాలే అభివృద్ధి చేయాలనే ఒక దృఢ సంకల్పంతో ప్రతి ఒక్క గ్రామంలో సందర్శించి గ్రామానికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఏమున్నాయో అవన్నీ కల్పించడానికే నాకు ఈ పంచాయతీరాజ్ శాఖ మంత్రి అని చెప్పి ప్రజల్లోనే తిరుగుతూ అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసే విధంగా కూడా 2 సంవత్సరాల్లోనే ఒక ఆదర్శవంతమైన రాష్ట్రంగా ఈ పంచాయతీరాజ్ శాఖకి ఒక అవన్నీ తెచ్చినటువంటి వ్యక్తిగా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఈ భారతదేశంలో మన రాష్ట్రంలో మన నాయకుడు మన శాసనసభ్యులు రామచంద్రారెడ్డి గారు అని చెప్పి మమ్మల్ని కూడా తెలియజేసుకుంటున్నా. ఇకపోతే పుంగనూరు ఎన్నో ఏళ్ళుగా ఎంతమంది నాయకులు ఉన్నా కూడా కలగానే నిలిచిపోయినటువంటి ఆర్టీసీ డిపో కానీ, కలగా నిలిచిపోయినటువంటి మన బైపాస్ రోడ్డు కానీ, మనము ఎప్పుడైనా ఈ పుంగనూరుకి నీళ్లు చూస్తామా, ఎక్కడి నుంచైనా మనకు నీళ్లు వస్తాయా అని ఎదురు చూసిన కాలాలన్నింటినీ కూడా సహకారం చేసినటువంటి పెద్దలు రామచంద్రారెడ్డి కానీ, మన ఎంపీ యువ నాయకులు మిథున్ రెడ్డి గారికి కానీ మన పుంగనూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా సదా కృతజ్ఞతలుగా ఉండాలని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నాను. పెద్దలు రామచంద్రారెడ్డి గారి ఆశీస్సుతో ప్రజల అండలతో మనమంతా కూడా ఇనానమస్ గా అయినా కూడా మన ముందుగా పెద్ద కర్తవ్యాలు ఉన్నాయి. మనకి పెద్ద బాధ్యతలు అప్పగించినారు. ఆ బాధ్యతలంతా మనం నెరవేర్చాలి. మండలాన్ని అభివృద్ధి దిశగా పయనించాలి. మనకి ఇంత అండదండలు ఇచ్చినటువంటి పార్టీని అభివృద్ధి దిశగా పయనింపు చేయాలని చెప్పి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఆ విధంగా పయనించాలంటే మీ యొక్క సహాయ సహకారాలు అంతా కూడా మాకు కావాలి. మీకు ఏమైనా ఇబ్బందులున్నా మీకు గురువుగా ఉండి మా పెద్ద ఆయన రామచంద్రారెడ్డి ఆశీస్సులతో చేసేదానికి నేను ముందుంటానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఎప్పటికైనా కూడా మనమంతా కూడా పెద్దిరెడ్డి అభిమానులనే, పెద్దిరెడ్డి నాయకత్వంలోనే పయనిద్దాం. పెద్దిరెడ్డి గారి సహాయ సహకారాలతోనే ఈ మండలాన్ని ఆదర్శవంతమైన మండలంగా కూడా తీర్చిదిద్దేదానికి ఈ రోజు ఎలాంటి సహాయ సహకారాలు అందించాలో అలాంటి సహాయ సహకారాలు అందించి మన మండలాన్ని అభివృద్ధి దిశగా పయనింపు చేస్తూ రాబోయే ఎలక్షన్ లో ఇక్కడ ఏ నాయకుడైనా నిలబడాలంటే భయపడే విధంగా కూడా మీరంతా సైనికులై పనిచేసి రామచంద్రారెడ్డి గారికి అత్యంత మెజారిటీ ఈ మండలం నుంచి ఇచ్చే విధంగా మీరంతా కూడా పనిచేయాలని అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నాను. పెద్దలందరికీ కూడా చెప్తున్నాను, మాకే భేదాభిప్రాయాలు లేవు. మండలాల అభివృద్ధి కార్యం ఒక ధ్యేయంగా పెట్టుకున్నాం. పెద్దలు ఈ పదవి ఇచ్చిన వారికి వన్నీ తెచ్చే విధంగా పనిచేస్తాను. ఎవరికి కూడా ఏ విధమైనటువంటి మాట రాకుండా ఈ మండల అభివృద్ధి కోసం, వైఎస్ఆర్ పార్టీ అభివృద్ధి కోసం నేనంతా పాటు చేస్తానని చెప్పి సభాముఖంగా మీ అందరి ముందర కూడా పెద్దలందరికీ కూడా తెలియజేస్తున్నాను. వేరే విధమైనటువంటి తాత్పర్యాలు కానీ ఏమి మనసులో పెట్టుకోకుండా మీ అందరికీ ప్రజాసేవ చేసేదానికి ఎల్లప్పుడూ ముందుంటానని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున మరొక్కసారి కృతజ్ఞతలు తెలియకుంటూ కార్యక్రమంలో జెడ్పీటీసీ జ్ఞానప్రసన్న, మాజీ ఎమ్మెల్యే బగిడి గోపాల్, నేతలు జయరాం రెడ్డి, అమరేంద్ర, రాజశేఖర్ రెడ్డి, చెంగారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, సర్పంచులు, వైస్ చైర్మన్లు నాగేంద్ర, లలితమ్మ తదితరులు పాల్గొన్నారు. నూతన ఎంపీపీని వైస్ ఎంపీపీలతో పాటు ఎంపీటీసీలను సత్కరించారు.
సంక్షేమ ఫలాలు అందుతున్నాయా లేదా అని వార్డుల్లో మున్సిపల్ చైర్మన్ అలీం పర్యటిస్తూ ఆరా తీశారు. ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకోవాలి, ఆదర్శన పాలన అందించాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు కౌన్సిలర్లు వారి వార్డుల్లో పర్యటిస్తున్నారు. रेशन कार्ड कई को तो हमारे साथ उनके कार्ड में हमें जरूर हमारे 2 जने सिंगर को बोल लेते हैं हमें अलग हो जा को भी साल होगा साथ एक जने हूँ एक जने है तो तुम्हें अलग करना उनके बेटा ही है अभी 6 जने उनके बेटे कार्ड में कितने जने कार्ड में 6 जने है तो तुम्हें डिवाइड हो जाएगा रेशन कार्ड में पेंशन भी करता है नहीं क्या नाम है राजा अहिंदा स्कूल में टीचर हम बोलते हैं भावत डिग्री करते हैं वो विद्यावाला रखे इस बार मीटिंग में पास हो बार का बोल कहानी में अमली मामा कहते हैं तो से हमारे मामा को उबैदुल्लाह तो मंच जो भी काम करना स्कूल उर्दू में చౌడపల్లి మండల పరిషత్ అధ్యక్షుడిగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గాజుల రామ్మూర్తి వైఎస్ ఎంపీపీగా నరసింహుల యాదవ్లు శుక్రవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ప్రెసిడెంట్ ఆఫీసర్ ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేశారు. తొలుత శివాలయం నుంచి ప్రత్యేక పూజల తర్వాత ర్యాలీగా బస్టాండ్కు చేరుకుని మహానేత వైఎస్ఆర్కు ఘనంగా నివాళులు అర్పించారు. నరసింహుల యాదవ్, సుధాకర్ రెడ్డి, లక్ష్మీ నర్సయ్య, శ్రీరాములు, రూపారేఖ, అపన్న, గంగులమ్మ, నాగరత్న, మునెమ్మ, షాహీనా భారత రాజ్యాంగ నియమ నిబంధనల ప్రకారం ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ తర్వాత ఎంపీపీగా రామ్మూర్తి, వైస్ ఎంపీపీగా నరసింహుల యాదవ్లను వైఎస్ఆర్సీపీకు చెందిన ఎంపీటీసీ సభ్యులు కలిసి వీరిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కో ఆప్షన్ మెంబర్గా నామినేషన్ దాఖలు చేసిన సాదిక్ బాషాను ఎంపీటీసీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికైన ఎంపీపీ, వైస్ ఎంపీపీ, కో ఆప్షన్ మెంబర్లకు ప్రెసైడింగ్ అధికారి నియామక పత్రాలను అందజేశారు. నూతనంగా ఎన్నికైన వీరిని అధికారులు, నాయకులు, అభిమానులు సన్మానించారు. కార్యక్రమంలో ఏఐపీపీ మెంబర్ అంజబాబు, జడ్పీటీసీ సభ్యుడు దామోదరరాజు, మాజీ ఎంపీపీలు రెడ్డి ప్రకాష్, రుక్మిణమ్మ, సింగిల్ విండో చైర్మన్ రవిరెడ్డి, బూత్ కమిటీ అధ్యక్షుడు పద్మనాభరెడ్డిలతో పాటు సర్పంచులు పలువురు పాల్గొన్నారు. చౌడేపల్లి మండల ప్రజా పరిషత్ సభ్యుడిగా ఎన్నిక అయినందున అమలులో ఉన్న శాసనం ప్రకారం భారత రాజ్యాంగం పట్ల యథార్థమైన
ప్రతిష్ఠ కలిగి ఉండగలనని నేను సూచించిన బాధ్యతను విశ్వసనీయంగా నిర్వహించగలనని భగవంతునికి సత్యనిష్ఠత ప్రమాణం చేస్తున్నాను. సమావేశంలో ఇచ్చేసినటువంటి చోడేపల్లి మండల ప్రజా పరిషత్ ప్రజానీకానికి నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. అదేవిధంగా నేను సోమన ఎంపీడీఓగా ఉన్నప్పుడు అన్నగారు నేను మండల కోఆపరేటివ్ ఆఫీసర్గా ఉండి మండల డెవలప్మెంట్ ఆఫీసర్గా ఇన్ఛార్జ్ వేసి అక్కడ అభివృద్ధి పనులలో శ్రద్ధగా పనిచేసినాననే దృక్పథంతో ఆయన మనసులో నా పైన అభిమానం ఉండి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు నాకు ఈ పదవి ఇచ్చినారు. ఆయన నమ్మకాన్ని నేను బొమ్మ చేయకుండా నా శాయశక్తుల శ్రద్ధ భక్తులతో ప్రజలకు అందరూ కూడా సేవ చేస్తానని ఆశిస్తూ మీకందరూ కూడా ప్రమాణకం చేసి ఎటువంటి పరిస్థితుల్లోన ఈ మండల అభివృద్ధికి పాటుపడతానని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కారం చేస్తున్నాను. ఇందుకు ముఖ్య కారకులైనటువంటి పెద్దలు పూజలు మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అన్న గారి ఇది ఒక వరం లాంటి పదవి మనకిచ్చి మనందరినీ కూడా గెలుపు కోసం కృషి చేసి పెద్దలకి మంత్రివర్గులకి వాళ్ళ పాదాభివందనం చేసుకుంటూ అదే మాదిరిగా కూడా మన కంబాలపల్లి ఎమ్మెల్యే గోపనాథ్ రెడ్డి అన్న గారికి ఎంపీ మిథున్ అన్న గారికి పెద్దిరెడ్డి అన్న గారికి వీళ్ళందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఇక్కడ వచ్చేటటువంటి మన ఆర్ఓ గారికి ఎంపీడీఓ గారికి ముఖ్యంగా ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన దృశ్యకళ అకాడమీ డైరెక్టర్ స్టేట్ డైరెక్టర్ అయ్యో గారికి మన ఎంపీటీసీలకి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రి కమిటీ చైర్మన్ డాక్టర్ శరణ్ కుమార్ రెడ్డిని పిఎంపి అసోసియేషన్ నాయకులు ఘనంగా సన్మానించి శుభాకాంక్షల్ని తెలిపారు. పుంగనూరులో ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ శరణ్ కుమార్ రెడ్డిని పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ గా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంపిక చేయడంతో పుంగనూరు పిఎంపి అసోసియేషన్ తరఫున అధ్యక్షుడు అబ్బిరెడ్డి, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, కార్యదర్శులు అమర్నాథ్, రషీదా బేగం, ట్రెజరర్ ఆర్ మురళి వీరి ఆధ్వర్యంలో నూతనంగా పుంగనూరు ప్రభుత్వ అభివృద్ధి కమిటీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ శరణ్ కుమార్ రెడ్డిని సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ గా నాపై విశ్వాసంతో ఎన్నుకోవడం నాకు ఎంతో ఆనందదాయకమని, ఆయన ఇచ్చిన బాధ్యతలను తప్పకుండా నిర్వహిస్తానని చెప్పారు. కార్యక్రమంలో రత్నం, లక్ష్మీనారాయణ, రేణుక, మోహన్, సుజాత, సురేష్ మరియు పిఎంపి సంఘ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు మిత్రులు సోదరుడైన అయినటువంటి శరణ్ కుమార్ గారికి పుంగనూరు గవర్నమెంట్ హాస్పిటల్ అభివృద్ధి కమిటీ చైర్మన్గా రావడం పిఎంపి అసోసియేషన్ తరఫున మేము చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే పుంగనూరు లోకల్గా ఆయన అందరికీ సుపరిచితులు, అందరికీ కావాల్సిన వారు, అందరినీ ఆప్యాయతగా పలకరిస్తారు. ప్రతి ఒక్కరికి కూడా అంత అనుబంధంగా ఉంటారు. కాబట్టి ఆయనకు ఈ పదవి రావడం మాకెంతో ఆనందదాయకం. అదేవిధంగా మేము పిఎంపి అసోసియేషన్ తరఫున ప్రభుత్వ ఆసుపత్రి కమిటీ చైర్మన్ అభివృద్ధి కోసం మా సహాయ సహకారాలు అందిస్తామని సంతోషం వ్యక్తం చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అట్టహాసంగా మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన భాస్కర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపిన చిత్తూరు ఎంపీ ఎండెడెప్ప, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డిలు భారీ ర్యాలీతో వెళ్లి వైఎస్ఆర్ విగ్రహానికి ఘనంగా నివాళులు. చౌడేపల్లి ఎంపీపీగా ప్రమాణ స్వీకారం చేసిన గాజుల రామ్మూర్తి, వైస్ ఎంపీపీగా నరసింహ యాదవ్. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలి. పుంగనూరు మున్సిపల్ చైర్మన్ అలీం.
తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.